చేస్తాను. అంటే పిటిషన్ ఫస్ట్, ఫాలోడ్ బై ఎంక్వైరీ, ఎంక్వైరీ తర్వాత ఫాలోడ్ బై పర్సనల్ హీరింగ్ తర్వాత నెక్స్ట్ ఈస్ పర్సనల్ హీరింగ్లో ఎస్టాబ్లిష్ అయితే ఏం జరిగింది ఏంటనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ వాట్ షుడ్ బి డన్. ఒకవేళ కనుక వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏది ఇమీడియట్గా యాక్షన్ డెమాలిషన్ చేయాలా, డెమాలిషన్ చేయకూడదా, లేకపోతే నోటీసులు ఎక్కడ ఇవ్వాలి. నోటీసులు అంటే వాటర్ బాడీసు లేదా ఇట్లా వాటిల్లో నోటీసులు అవసరం లేదు. సో వాటర్ బాడీస్ అవసరం, నోటీసులు ఇవ్వాలా లేదా అక్కడ ఆల్రెడీ ఎప్పుడో కట్టిన స్ట్రక్చర్స్ ఉంటే కనుక కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ఏది నోటీసులు ఎక్కడ ఇచ్చాం మేము, మన ఇక్కడ చేశారు ఏది మన మన ఇక్కడ మనం ప్రకృతి అదేది మన కన్వెన్షన్ హాల్, అది మన ప్రకృతి కన్వెన్షన్ హాల్. సో అది రిసార్ట్స్ది. సో దాన్ని డిమాలిష్ చేసినప్పుడు కూడా మనకేది షామీర్పేట్ దగ్గర కూడా సో వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీసెస్ అనమాట. నోటీస్ ఎందుకంటే అది ఎప్పుడో కట్టిన కన్వెన్షన్ వాళ్ళు దానికి నోటీసెస్ ఇచ్చి మొత్తం కూడా తీయటం జరిగిందనమాట. సో దాని మీద కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు అంతా కూడా చూసి మళ్ళీ రీసర్వే చేయమన్నారు. రీసర్వే చేసిన తర్వాత కూడా అది ఎస్టాబ్లిష్. సో ఒక ప్రాసెస్ అనేది మా దగ్గర ఆల్రెడీ ఉన్నది, అది కోర్టుకు సబ్మిట్ చేశాము. కోర్టు సబ్మిట్ చేసి ఇంకా డీటెయిల్గా కూడా మీరు ప్రాసెస్ మీరు ఎస్ఓపి ఏది ఉందో ఇంకా డీటెయిల్గా కూడా ఉందంటే ఎస్ మేము వీఆర్ వర్కింగ్ విత్ యాస్కీ వాళ్ళతోటి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా వర్క్ చేస్తూ ఇంకా బల్కీగా అంటే మైన్యూట్గా ప్రాసెస్ అనేది ఇంకొకటి దాదాపు కొన్ని 100 పేజీలు ఉండొచ్చు, అది కూడా తయారు చేస్తున్నాం అనమాట. సో మా దగ్గర బేసిక్ ప్రాసెసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇచ్చాము కదా మేము, అది కూడా మేము ట్విట్టర్లో కూడా పెట్టాము. మీరు చూస్తే కనుక జూన్లో ఇచ్చాము నోటీసు, తర్వాత జూలైలో మళ్ళా ఏది దాని స్పీకింగ్ ఆర్డర్ ఇష్యూ చేసిన తర్వాత ఐలాపూర్లో మేము డెమాలిష్ చేసేదానికి ముందు రోజు వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు నిన్న మీకు చెప్పాను ఏది మన ఏది ముస్కిన్ చెరువులో ఇప్పుడు మేము వెళ్ళి చెప్పాం వాళ్ళని తీయమని, వాళ్ళు తీయరు, వాళ్ళు 100% తీయరు వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు వెనకాల వాళ్ళు కాదు అక్కడ నడిచేది, వెనకాల వేరే యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎవడు తీస్తారని నేనైతే కళ్ళ కూడా అనుకోవట్లేదు తీస్తారని కూడా. సో అది ఎందుకంటే దట్ ఈస్ హౌ ద స్ట్రాటజీ ఈజ్ ప్లే చేసేది. వీళ్ళని హ్యూమన్ షీల్డ్స్గా ముందు పేదవాళ్ళనో లేకపోతే ఇట్లాంటి ఎవరో వీళ్ళని పెట్టేసి జరుగుతున్నటువంటి ఇది జరుగుతున్నది ఇక్కడ మొదటి రోజు నుంచి ఇదే చెప్తున్నాము. సో సేమ్ థింగ్ కూడా అక్కడ ఐలాపూర్లో కూడా ఆ ముందు రోజు కూడా కొంతమంది తీసుకొచ్చి అక్కడ దాంట్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా ఏది తెచ్చి కిరాయికి తీసుకొచ్చి పెట్టినట్టు లేదా వాళ్ళందరినీ పెట్టేసి అంటే హ్యూమన్ షీల్డ్గా చేసినప్పుడు ఏం చేస్తారు, కొంత సోషల్ మీడియా కొంత మీడియా ఎవరైతే కనుక ఉన్నారో ఇది అక్కడ చేస్తూ పేదవాళ్ళని మీదకి వెళ్తున్న ఇది, లేకపోతే అసలు ఆ టైం కూడా ఇవ్వరు. 4ంటికి వచ్చి చేశారని చెప్పి అంటున్నారు. 4ంటికి అసలు ఆ రోజు మేము వెళ్ళింది 8ంటికి వెళ్ళాం, 7-8ంటికి వెళ్ళారు. వెళ్ళి జనరల్గా సన్ రైజ్కు ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత సన్సెట్ క్లోజ్ చేయాలి. బట్ ఎక్కడన్నా బిల్డింగ్ డేంజరస్ కండిషన్ ఉన్నప్పుడు కొంచెం కంటిన్యూ చేస్తాను అనమాట. అక్కడ వాళ్ళు అడుగుతారు, సార్ ఇది ఊగిలాడుతున్నది దీన్ని తీయకపోతే కనుక ప్రాబ్లం అంటే అది కూలగొట్టడం అది తీసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి వెళ్తాం అనమాట. అంటే అక్కడ డేంజర్ అవుతుంది సార్, మా పిల్లల మీద పడుతుంది లేదా ఇళ్ళ మీద పడుతుంది అనేది అన్నప్పుడు మనం చేస్తాం. సో జనరల్గా ఈవినింగ్ బై 6:30, 7 కల్లా. సో ప్రొసీజర్ ఫాలో అయిన నోటీసులు కూడా మీకు పెట్టాం, ట్విట్టర్లో కూడా పెట్టాం మేము ఇచ్చిన ఇది చేసిన దానికి. ఇది అంతా కూడా ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి ఇళ్లల్లో పెట్టేసి అక్కడ పెట్టి వాళ్ళని షీల్డ్గా పెట్టి, ఎందుకంటే అతను పర్మిషన్ చూపించాడు. పర్మిషన్ ఏమని చూపించాడు, నాకు 1+ ఇది G+1 ఫ్లోర్ ఉందని చెప్పినాడు ఫస్ట్. అంటే మేము మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ఇచ్చామన్నారు ఫస్ట్. అక్కడ అడిగితే తర్వాత మీరు రైటింగ్లో మాకు ఇవ్వండి అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అన్నారు. ఇవ్వలేదంటే కనుక ఏది G+1 పర్మిషన్స్ లేవన్నారు అక్కడ. అప్పుడు ఆ టైంలో అమీన్పూర్ మున్సిపాలిటీ ఉండింది, తర్వాత GHMCకి వచ్చింది కాబట్టి ఇవ్వలేదన్నారు. ఇవ్వలేదంటే కనుక వాళ్ళు రైటింగ్లో ఇచ్చిన తర్వాత అతను చూపించిన ఆ G+1 కూడా దొంగ పర్మిషన్ అనమాట, పర్మిషనే కాదనమాట. అంటే ఆ పర్మిషన్ కూడా ఈజ్ నో పర్మిషన్. అది కట్టింది ఎన్ని 6 అంతస్తులు కట్టాడు. మళ్ళీ 6 అంతస్తులు కట్టి దాంట్లో ఏమన్నా అంత పేదవాళ్ళు ఉన్నారంటే అతను మొత్తం ఏది అతనికి 3వ భార్యకి ఎక్కడ 5వ అంతస్తులో వాడు కట్టాడు, ఏది స్విమ్మింగ్ పూల్ కట్టాడు అనమాట అక్కడ పైన. దాంట్లో స్విమ్మింగ్ పూల్ మనం కూల్చినప్పుడు కూడా అది ఆ స్విమ్మింగ్ పూల్ ఎవరు అజీమో ఎవరు ఉన్నారు అతన్ని చేస్తే కనుక అది 5th ఫ్లోర్లో అది కూడా చేసినప్పుడు చూసాం. సో ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నది అనమాట. అంటే నేను చెప్పేది ఏమీ ఎగ్జాగరేషన్ కాదు, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఓకే, సో దిస్ ఇస్ జరిగింది అక్కడ. బట్ అక్కడ ఏం జరుగుతుంది, క్రేన్ ఆపరేటర్ ఎక్కడో అతను ఎవరో ఉంటాడు, క్రేన్ ఆపరేటర్ ఎక్కడో లోపల ఎవడో ఉన్నాడు అనగానే అది చేస్తున్నప్పుడు అక్కడ ఎవడో అరుస్తాడు, నువ్వు కళ్ళ కనపడలేదా లోపల మా వాళ్ళు ఉన్నారనేది. అది హైలైట్ అవుతుంది. ఓవరాల్ ఇష్యూ పక్కకు పోతుంది. ఓవరాల్ ఇష్యూ అది 6 అంతస్తులు అతను ఆక్యుపై చేసి గవర్నమెంట్ ల్యాండ్లో చేసి కట్టి నోటీసులు ఇచ్చి అంతా చేసి అతను హ్యూమన్ షీల్డ్ పెట్టింది అంతా పోయింది. హైడ్రాకి ఏది మానవత్వం లేని హైడ్రా, లేకపోతే ఏది పేదల మీద ఇది పోతున్న హైడ్రా అనేది ఇట్లాంటి తీసుకెళ్తున్నారు అన్నమాట. అంటే దిస్ ఇస్ హౌ ఎవరు బిల్డ్ చేస్తున్నారు, ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయో, ఎవడైతే కనుక
హైడ్రా పని చేస్తే కనుక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఇంట్రెస్ట్కి దెబ్బ కొడతా అనుకున్న వాళ్ళే ఇట్లాంటి నెగిటివ్ ప్రాపగండా